దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. ఆగి ఉన్న కారులో మంటలు, అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ. అధికారులు నిర్లక్ష్యం, ధర్నాకి దిగిన ఉపాధి కూలీలు. ఇక డీటెయిల్స్ చూస్తే అధికారుల నిర్లక్ష్యం, ధర్నాకి దిగిన ఉపాధి కూలీలు. మిడ్సిల్ మండలంలోని ఉపాధి హామీ కూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధర్నాకు దిగిన కూలీలు గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో మండుటి ఎండలోని సమయానికి మించి పనిచేస్తున్నారని వాపోయారు. అదేవిధంగా నీటి సౌకర్యం కల్పించలేదు, పని సమయంలో ఏదైనా గాయమైనా మెడికల్ కిట్టు లేదు, ఎండ తీవ్రతతో నెడకు కూడా సేద తీరడానికి టెంట్ ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు అని, అదేవిధంగా నీరు కల్పించాలని అడిగితే కేఎల్ఐ కాలువ నీరు తాగడాన్ని కూడా దూషించారని అధికారి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న కూలీలు గత కొన్ని నెలలుగా పనిచేస్తున్న డబ్బులు రావడం లేదని, అధికారుల నిర్లక్ష్యంతోనే అనుమానాలు ఉన్నాయని, దీనిపై ఎమ్మెల్యే కలెక్టర్ స్పందించాలని, లేకుంటే ఉపాధి కూలీలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఉన్నది కదా, ఆడి వరకు మస్తు జనరేట్ అయింది. మిగిలిన వాళ్ళకు కూడా ఏంటి అంటే ఈ రోజు మీకు నమస్కారం. 7:30కు వస్తున్నాము. మేము బీదలం, ఎండలో పని చేస్తున్నాం. మాకు ఆటలు అందుతలేదు, డబ్బులు అందుతలేవు, చిట్టీలు అందుతలేవు, నీళ్ళకు అల్లాడుతున్నాం. మేము దూరం రాజం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంది, మాకు దూరం కూడా మాకు బండి అందుతలేదు, అందింపు లేదు. మాకు ఎవరు మమ్మల్ని పట్టింపుకు లేదు లేదు సార్. నీళ్ళు అందక కాలువ నీళ్ళు తాగుతున్నాం సార్. మాస్టర్ కాయిదమే లేదు సార్, పని చేయలేదు సార్. పని లేదంటే ఎట్లా చేయాలి సార్? పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా బిల్లును రద్దు చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ నారాయణపేట జిల్లా కేంద్రంలో ముస్లింలు కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్ హైదరాబాద్ లో ఏప్రిల్ 8 నుంచి 10, 2025 వరకు కూడా మా అజీజ్ నగర్ క్యాంపస్ లో జరిగిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రిస్ పై ఐఈఈ జిఆర్ఎస్ఎస్ 3 రోజుల పాటు సామర్థ్య నిర్మాణ వర్క్ షాప్ నిర్వహించారు. ఇక గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రిక్ పై ఐఈఈ జిఆర్ఎస్ఎస్ 3 రోజుల పాటు సామర్థ్య నిర్వహణ వర్క్ షాప్ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ఐఈఈ జిఆర్ఎస్ఎస్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ ఐఎఫ్టి మరియు ప్రొఫెసర్
ప్రొఫెషనల్ యాక్టివిటీస్లు స్పాన్సర్లు చేస్తున్న ఈ వర్క్ షాపు వాతావరణ శాస్త్రం, అదేవిధంగా వ్యవసాయం, హైడ్రాలజీ మరియు విపత్తు నిర్వహణ, GNSS రిఫ్లెక్టోమెట్రీ యొక్క అత్యాధునిక అనువర్తనాలను అన్వేషిస్తుంది. Or you're going to design a waveform based upon what you want to do with the radar. We are using existing signals that are out there for communication. That's not of interest, right? Navigation, we're trying to measure time delays. Also, a navigation receiver really is going to be designed to be robust to changes in power. So if you take off-the-shelf components from navigation receivers, they're going to have things like automatic gain control and stuff like that to kind of, eliminate measurements to radiometric quantity. One is, if I look at just, what my typical measurements look like, okay, I have my direct signal, I have some antenna gain, and so the first thing concern is radiometric calibration, because not only do we want the shape of the DBM, we may want to actually represent the DBM in physical units of power or energy. Okay, in that case, we need to really think about. I'm a research scientist at NASA Jet Propulsion Laboratory in Pasadena, California. And I'm also the technical committee chair for the Instrumentation and Future Technologies committee for the Geoscience and Remote Sensing Society, which is the IEEE society that's sponsoring the GNSSR capacity building workshop at the KL University in Hyderabad in Aziz Nagar. I'm really excited to be here. My research has been on trying to use signals, as Professor Garrison mentioned, for communication satellites that is constantly bouncing off surface of Earth and is there, and trying to use those signals for the purpose of science, as well as trying to understand how we can use the information about the Earth that we get for different applications in terms of water and ecosystems per se. I'm really honored to be here and talk about the work that we do and really make the connections at the local level with the community here for some future collaboration. Thank you. Professor Jim Garrison. I am a faculty member at Purdue University in the United States. I'm pleased to have been invited to participate in this capacity building workshop sponsored by the IEEE Geoscience and Remote Sensing Society here at KL University in Aziz Nagar, Hyderabad. The topic of this workshop is to talk about a new technique, a relatively new technique for making measurements of the environment using existing signals, say those transmitted from communication satellites or navigation signals such as you would use for your GPS receiver in your car or your positioning on your phone, using these signals and observing the changes in these signals as they interact with the environment as a way of extracting new information about the environment. This could have applications in things such as improved weather forecasting, agricultural management, monitoring the long-term effects of climate change, and preparing for natural disasters such as tropical cyclones, floods, droughts, various weather effects that can be a threat to life and a threat to safety.
So I think it's a good opportunity to expand the use of this new technique, to teach the next generation of scientists and engineers who can take these methods and develop new applications and new things for the benefit of society and for new applications. So I'm happy to be here. I'm proud to have been invited to participate in this workshop, and I hope it is a successful 3-day event. Thank you very much. ఈరోజు మన కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ అజీజ్ నగర్ క్యాంపస్లో 3 days కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ చేస్తున్నామండి. ఈ వర్క్షాప్ టోటల్లీ స్పాన్సర్డ్ బై IEEE GRSS సొసైటీ మనకి స్పాన్సర్ చేస్తున్నారు. సో ఈ వర్క్షాప్కి మనకి స్పీకర్స్ కింద పడ్యూ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ గ్యారిసన్ గారు, నాసా సీనియర్ సైంటిస్ట్ రష్మి షా గారు, అలాగే ఇస్రో అహ్మదాబాద్ సైంటిస్ట్ పాండే గారు కూడా వచ్చారండి. సో మనకి ఈ కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ 3 days చేస్తున్నామండి. సో ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే GNSS రిఫ్లెక్ట్రోమెట్రీ మీద ఈ 3 days చేస్తున్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. ఇది కాకుండా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఈ టెక్నాలజీని బాగా యూస్ చేస్తారు. సో దీనికి ఆల్మోస్ట్ 35 పార్టిసిపెంట్స్ వచ్చారండి అక్రాస్ ఇండియా, అండ్ వీ హ్యావ్ ఫారెన్ పార్టిసిపెంట్స్ ఆల్సో. And we are running this program very successfully. It's a 3 days capacity building workshop sponsored by IEEE GRSS. So ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మేము నిర్వహిస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద కీనోట్ స్పీకర్స్ who came all the way from US, and we have a keynote speakers came from Europe also. And thank you once again for giving this wonderful opportunity. And we thank IEEE for supporting KL University, Hyderabad, Aziz Nagar campus. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో కియా సోనెట్ కారులో మంటలు చెలరేగాయి. చెట్టు కింద ఉన్న కారు బయటకు తీసేందుకు స్టార్ట్ చేయగా ఇంజిన్లో మంటలు రావడంతో కారు ఓనరు చుట్టుపక్కల వాళ్ళు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రంగారెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయంలో ధ్వజారోహణతో ప్రారంభం బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న భక్తులు. రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలం చిలుకూరు 7 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక ఆలయ ప్రధాన అర్చకులు CS రంగరాజన్ స్వామి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి 2వ రోజు మంగళవారం మూల విరాట్లకు వేద రచవచనాలు చేసి అనంతరము అంకురార్పణ చేశారు. ఇక ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆ పూజ కార్యక్రమాలను తిరుమల కిరాణాచారి రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి, అదేవిధంగా అర్చకులు రంగరాజన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన
గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ఇక మన్సూబాబాద్ ఎంఈ రెడ్డి గార్డెన్స్ లోని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షులు సామా రంగారెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి, అదేవిధంగా శతజయంతి ఉత్సవాలు మరియు భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా నూతన అధ్యక్షులు శ్రీ వానిమల్లి శ్రీనివాసరెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపిన గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం మహేశ్వర్ రెడ్డి, ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అదేవిధంగా ఏబిఎన్ రెడ్డిల అంజురెడ్డి, రాష్ట్ర నాయకులు, బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ये दीपक का दिया जलाने दिया जलता हुआ दिया दीवार में उतार के दूसरे लोग निकले थे अंटे दीपक गुर्तु जादूतोनी కొబ్బరి బీజం దానికి దీపం గుర్తులు నేను వేసుకుంటా పోతా ఉంటే పొద్దున్న లేచి మాకు చాక్లెట్ ఇస్తుండే తెలుగా ఆ చాక్లెట్ గురించి ఆ పని చేసినాం. అయితే ఆ దీపం గుర్తు ఏంటి అది అని మనం చూస్తే అది జన్సన్కి సంబంధించినటువంటి చిహ్నం. మళ్ళా స్కూల్ నుండి వచ్చినాక ఇవాళ రేపు జిహెచ్ఎంసీ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా. భారతీయ జనతా పార్టీ దాన్ని ఆపడమే సత్తలేదు. ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పిండ్రు, నేను కూడా 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టిన ప్రజలు. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టింది. కానీ ఆయన ప్రజాక్షేత్రంలో పతనం కావడానికి 9.5-10 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి పతనం కావడానికి 9 నెలలు మాత్రమే పట్టింది, 10 నెలలు మాత్రమే పట్టింది. అందరూ అనుకునే మాట ఇప్పుడు అందరు చెప్పారు, మళ్ళీ నేను చెప్తున్నా. అందరు చెప్తున్నారు, మళ్ళీ నేను చెప్తున్నా. వాళ్ళని చూసినాం 10 ఏళ్ళు, వీళ్ళని చూసినాం, అంతకుముందు చూసినాం. కాంగ్రెస్ అంటేనే ఒక బోఫర్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే ఒక కోల్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే 2G స్కామ్, కాంగ్రెస్ అంటేనే సొంత మంత్రులే జైల్లోకి పోయినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏమైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాత్రమే ఉంటుంది. యూపీఏ సర్కార్ వాళ్ళ గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. నిన్న ఎక్కడో రాహుల్ గాంధీ అనుకుంటా బీఆర్ అంటాడు, మమ్మల్ని గెలిపించండి. ఏం గెలిపిస్తారు బిడ్డ? మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేసావు తెలంగాణలో? గెలిపిస్తే ఏం చేస్తున్నావు హిమాచల్ ప్రదేశ్లో? గెలిపిస్తే ఏం చేస్తున్నావు కర్ణాటకలో? ఇవాళ ఇంతమంది కార్లో వస్తుంటే ఒక ఫోన్ కొట్టాలా అంటూ ఎవరికి కొట్టాలంటే రామకృష్ణరావు కొట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నారు. ఏంటి అంటే రిటైర్డ్ అయ్యాడు, బిడ్డ పెళ్ళి ఉంది. మెచ్చల్ మల్కాజ్గిరి ఆల్వాల్ మత్స్య బొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను హైడ్రా కమిషనర్ రంగనాథన్ సందర్శించారు. ఇటీవల శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్గా మారుస్తున్నారని, పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ నివాసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగనాథన్ శ్మశాన వాటికను స్థలాన్ని పరిశీలించారు. ఇక హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డ్గా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. హిందూ శ్మశాన వాటికలో ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డుతో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని ఆల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కు రంగనాథన్ సూచించారు. ఇక డంపింగ్ యార్డు కోసం కేవలం 2 ఎకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని, దాదాపు 5 ఎకరాలలో డంపింగ్ యార్డు చేయడం సమంజసం కాదని అన్నారు. అయితే గత 24 రోజులుగా హిందూ శ్మశాన వాటికను సంరక్షించాలంటూ కూడా కాలనీ నివాసులు ఆందోళన చేస్తున్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజలకు డంపింగ్ యార్డు మూలంగా సమస్యలు తలెత్తుతున్నట్లు, వెంటనే డంపింగ్ యార్డు పనులు కూడా నిలిపివేయాలని అన్నారు. ఒక 1,00,000 మంది రేపు ఎక్కడేమైనా ఇక్కడ రావాలి కదా సార్. కొంపల్లిలో కూడా లేకపోతే ముస్లింల యొక్క అడ్వాన్స్ పైసలు ఇచ్చి బుక్ చేసుకునే పరిస్థితి అయితే వాళ్ళ పేపర్ పడితే ఇచ్చింది సార్. మనం కార్బైలు వచ్చినప్పుడు సార్, ఈ రోజు కార్బీ తీసుకుంటారు సార్. కార్బైస్ వాళ్ళు మన ప్లాస్టిక్ వచ్చినప్పుడు సెగ్రిగేషన్ ఎవరో ఆటో వాడన్నా చేయాలి, ఇంటి దగ్గర చేయాలి. ఏం చేస్తాం సార్, వాళ్ళు ఫస్ట్ ఆటో వాళ్ళు సార్, మన ఆటో చూస్తే ప్లాస్టిక్ అక్కడ సెగ్రిగేట్ చేసుకొని ఒక బస్తాలు వేసుకుంటారు సార్. ఆటోకి సైడ్ కట్టుకుంటారు. గార్బేజ్ ఏమో మెయిన్ దాంట్లో ఉంటారు సార్.
పక్కన బస్తాలలో ప్లాస్టిక్ తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ మీరు తీసుకుంటారు కాబట్టి గార్బేజ్ మెయిన్ గార్బేజ్ వేసేసి పక్కన ప్లాస్టిక్ శాంక్షన్ మాత్రం ఇక్కడ ఇచ్చి ఇక్కడ పట్టి చేసుకుంటారు. సో వీళ్ళు దీన్ని లీగలైజ్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. దీనికి గ్రేవ్యార్డ్ లో తెచ్చి పెట్టారు అనేది ఇది కంప్లైంట్. తీసేసి ఎక్కడ పెట్టుకుంటే ఎట్లా చేసుకుంటే మాకు అనవసరం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. ఆగి ఉన్న కారులో మంటలు, అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ. అధికారులు నిర్లక్ష్యం, ధర్నాకి దిగిన ఉపాధి కూలీలు. ఇవి ఇప్పటి వరకు నా పుట్టిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.